లోకల్ బాయ్ నాని. సో అతను ఎవరికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో ఫేమస్ యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడాను. సో అతను అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది వైజాగ్ పోలీసులు. ఎందుకు అరెస్ట్ చేశారు అండ్ నాని చేసినటువంటి తప్పు ఏంటి? భూ కబ్జాలు చేశాడా, లేకపోతే ల్యాండ్ సెటిల్మెంట్ లో రౌడీజం ఇటువంటి చేసాడంటే అటువంటిది ఏం చేయలేదు. కానీ మనోడు చేసింది ఎవరికి తెలియనటువంటి ఒక మాఫియా అయితే చేశాడు. ఆ మాఫియా పేరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం. వైజాగ్ కి సంబంధించినటువంటి ఒక కుర్రోడు ₹1,00,00,000 ₹1,50,00,000 ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు గుర్తులేదు, కానీ ఆ బెట్టింగ్ యాప్ ద్వారా పోగొట్టుకోవడం అయితే జరిగింది. సో పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ అయితే చేశాడు. తన తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసి ఏ విధంగా ఎక్కడ పోగొట్టుకున్నాడంటే, లోకల్ బాయ్ నాని ప్రమోట్ చేసినటువంటి యాప్ ద్వారా, బెట్టింగ్ యాప్ ద్వారా ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్ కాబట్టి కొడుకు అతని యాప్ ను ప్రమోట్ చేసేటువంటి క్రమంలో తనని ఫాలో అయ్యి గేమ్ ఆడడం అయితే జరిగింది. సో ఈ విధంగా పోగొట్టుకున్నాడని చెప్పేసి తన తల్లిదండ్రులకు తెలవగానే వాళ్ళు వెళ్లి వైజాగ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి తన మీద కేసు పెట్టడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు స్పీడ్ గా రియాక్షన్ ఇచ్చి లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేసి దాదాపుగా 10-12 కేసులు అయితే అతని మీద మోపి అరెస్ట్ చేశారు. సో ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేకుండా అయితే అరెస్ట్ చేయడం అయితే